నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో స్కై ఈవెంట్స్ అండ్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కడం జరిగింది. ఎంత వేడెక్కాయంటే అసలు పొత్తులో లెక్క తేలకముందే అభ్యర్థుల ఎంపిక ప్రకటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి పార్టీలో గందరగోళం ఒకవైపు కొనసాగుతుంది. పార్టీలో వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఇంటి గొడవ ఎక్కువైపోయింది. తన సొంత మనుషులే తనని దూరం అవుతున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించి ఇప్పటికి కూడా పెద్ద క్లారిటీ వచ్చినట్టుగా కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి సొంత సమస్యలతో ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు నాయుడు చూసుకున్నట్టయితే పొత్తుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఒక అపోజిషన్ స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు పొత్తుల విషయంలో మనం చూసుకున్నట్టయితే బీజేపీకి చాలా తక్కువ పర్సెంటేజ్, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నాడు. ఒకవైపు ఆల్రెడీ జనసేన అలాగే టీడీపీ పొత్తు ఖరారైంది, సీట్ల సర్దుబాటు జరిగిపోయింది. వచ్చే బీజేపీ దానికోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ వస్తుందో లేదో రోజు వస్తే ఎన్ని సీట్లు ఇవ్వాలనే లెక్కలు ఇప్పటివరకు వేయకపోయినప్పటికీ ఇప్పుడు ఆ పొత్తులపై అందరికీ ఆసక్తి నెలకొంది. పొత్తు ఉంటుందా లేదా, ఉంటే ఏ విధమైన పొత్తు ఉంటుంది? పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే సొంత పార్టీ నాయకులు ఎదురు తిరగడం, తిరుగుబాటు చేయడం, వాళ్ళంతా వెళ్ళి టీడీపీలో చేరడంతో అటువైపు జగన్మోహన్ రెడ్డి మరొక రకంగా ఇబ్బందులు పడుతున్నారు. తన సొంత చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో ఉండడం, తన చిన్న కూతురు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడంతో రాజకీయ ముఖ చిత్రం ఆంధ్రప్రదేశ్లో అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. మనం ఒక్కొక్కరి అవసరాలని ఒక్కొక్క విధంగా గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరకపోవడం, ఎన్డీఏలో పొత్తు పెట్టుకోకుండా ఉండడానికి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో డైరెక్ట్గా పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. కానీ అవసరమైన సందర్భంలో గత 5 ఏళ్ల కాలం నుంచి చూసుకున్నట్టయితే మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోకపోయినట్టయితే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ పొత్తు పెట్టుకుంటా అంటే పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఎన్డీఏకు అవసరమైన సందర్భంలో మద్దతు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి వర్షన్గా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏలో చేరకుండా ఉండేటట్టుగా తన ప్రయత్నాలు తను చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏలో చేరి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకపోయినట్టయితే ఎన్డీఏ మరొకసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి సర్వేలు సూచిస్తున్న సందర్భంలో కనీసం కేంద్ర ప్రభుత్వంలోనైనా మా పార్టీ గెలిచిన లోక్సభ అభ్యర్థులకు కేంద్ర క్యాబినెట్లో స్థానం లభిస్తుంది. ఒకవేళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో తమ ప్రాతినిధ్యం ఉంటుంది, కేంద్ర క్యాబినెట్లో తమ ప్రాతినిధ్యం ఉంటుంది. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి మీద కొంతవరకు ఏదైతే కేసుల విషయాన్ని బయటికి తీసుకురావచ్చు అని చెప్పి ఆ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇక జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ వర్షన్ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ వర్షన్ వేరే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ అటు బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తూనే మరొక వైపు తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఎన్డీఏలో పూర్తి స్థాయిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటు ఎన్డీఏలో లేని చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. సీట్ల సర్దుబాటు చేసుకోవడం జరిగింది. అక్కడ సీట్ల సర్దుబాటు చేసుకున్న సందర్భంలో ఎన్డీఏకి సంబంధించిన బీజేపీ కూడా పవన్ కళ్యాణ్కు ఆబ్జెక్షన్ చెప్పలేదు. మా పార్టీతో కలిసి ఎన్డీఏలో కలిసి ఉన్న మీరు ఎన్డీఏ లేని పార్టీతో ఎలా సీట్ల సర్దుబాటు చేసుకున్నామనే అభ్యంతరం కూడా బీజేపీ చేయలేదు. కానీ మనం పవన్ కళ్యాణ్ లక్ష్యాన్ని చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే కేవలం చంద్రబాబు నాయుడు వల్లే అవుతుందని చెప్పి నమ్మి టీడీపీ బీజేపీ కూటమికి బయట నుంచి మద్దతు ఇవ్వడం ద్వారా అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా సహాయం చేయడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్టయితే 2019 ఎన్నికల్లో చూసుకున్నట్టయితే అక్కడ ఎవరికి వారు విడిపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ మనకు రాష్ట్ర హోదా ఇవ్వట్లేదని చెప్పి ఎన్డీఏతో బీజేపీతో విభేదించడం ద్వారా బయటికి వచ్చి పెద్ద ఎత్తున మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారా బయటికి వచ్చి ఒంటరి పోరాటం చేయడం జరిగింది. అధికారంలో ఉండి బీజేపీ ఆల్రెడీ ఒంటరిగానే ప్రయాణం చేస్తున్న సందర్భంలో అప్పుడు జనసేనతో కూడా పొత్తు పెట్టుకోకుండానే బీజేపీ ఒంటరిగా, జనసేన ఒంటరిగా పోటీ చేసి ముగ్గురు ఒంటరిగా పోటీ చేయడం ద్వారా భారీ మెజార్టీ జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లతో గెలవడం జరిగింది, అధికారంలోకి రావడం జరిగింది. దాని పరిణామాల తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాడిన
చంద్రబాబు నాయుడు మెత్తబడడం జరిగింది. ఎన్డీఏకు దగ్గర అవ్వడానికి ప్రయత్నించినప్పటికీ ఎన్డీఏలో చేరకుండానే బయట నుంచి మద్దతు మనం అనుకున్నట్టయితే అవసరమైన సందర్భాల్లో రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా అలాగే చూసుకున్నట్టయితే అలా ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా కావచ్చు, లోక్సభలో రాజ్యసభలో బిల్లుల సందర్భంగా ప్రతి సందర్భంలోనూ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ని చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామ్యం అవ్వడం జరిగింది. ఒక దశలో బీజేపీ అలాగే జనసేన కలిసి పోటీ చేస్తారు. కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది బీజేపీ తరఫున అని చేసిన ప్రచారంలో భాగంగా బీజేపీ కూడా అలాంటి ఇంట్రెస్టే ఉన్న సందర్భంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కంటే కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు ద్వారా పవన్ కళ్యాణ్కు కాబోయే సీఎం అనేది ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందొచ్చు అని చెప్పి బీజేపీ భావించినప్పటికీ పవన్ కళ్యాణ్కు లక్ష్యం ఒకటే. మనం చూసుకున్నట్టయితే అతని రాజకీయ ప్రస్థానాన్ని చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించేయాలని చెప్పి కేవలం ఆ ఒక్క దీంతోటే చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎన్డీఏలో తను న్యాచురల్గా భాగస్వామిగా కొనసాగుతున్నప్పటికీ చంద్రబాబు అదే టీడీపీ అలాగే జనసేన బీజేపీ కలిసి వెళ్ళాలని కోరుకుంటున్న వాళ్ళలో పవన్ కళ్యాణ్ ముఖ్యుడిగా చెప్పొచ్చు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఎన్డీఏలో చంద్రబాబు చేరడం, చంద్రబాబు నాయుడు లక్ష్యం ఎన్డీఏలో చేరడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని కేసులను బయటకు తీసుకురావడం. అలాగే ఈ ముగ్గురు పార్టీలను గమనించినట్టయితే ఇక బీజేపీ లక్ష్యం చూసుకున్నట్టయితే బీజేపీకి చంద్రబాబు నాయుడుతో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం పెద్దగా ఆసక్తిగా ఉన్నట్టు కనిపించట్లేదు. కేవలం జనసేన బీజేపీ పొత్తుతో ముందుకెళ్ళి గెలిచినా ఓడినా కనీసం ప్రతిపక్ష హోదా లభిస్తుంది. తర్వాత టర్మ్లోనైనా మేము అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈలోపు టీడీపీ ఎంతవరకు నిలబడుతుంది? ప్రాంతీయ పార్టీ ఇప్పటికే వయోభారం వల్ల చంద్రబాబు నాయుడు మరి ఎంతకాలం రాజకీయాల్లో కొనసాగుతారు అనే నేపథ్యాన్ని చూసుకున్నట్టయితే బీజేపీ ఆలోచిస్తున్నది ఇప్పటివరకు ఈ 5 ఏళ్ల కాలంలో గెలిచిన ఎంపీలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగింది. అటు టీడీపీ నుంచి గెలిచిన ఎంపీలు కానీ అలాగే మనం చూసుకుంటే వైసీపీ నుంచి గెలిచిన ఎంపీలు మొత్తం 25 మంది కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరమైన సందర్భంలో మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ మద్దతు ఒక పక్షంలో చేరినట్టయితే మరో పక్షం మద్దతు కోల్పోయే అవకాశం ఉంది. దానివల్ల తటస్థంగా ఉండే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. కానీ జనసేన ఒత్తిడి కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు కావచ్చు, పొత్తు వైపు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పొత్తులోకి వెళ్ళినట్టయితే ఒకవేళ మనం వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చినట్టయితే ఒకవైపుకు ఉండాల్సి వస్తుంది. ఒకే వైపు ఉన్నట్టయితే మరో వైపు నుంచి మద్దతు కోల్పోయే అవకాశం ఉందని చెప్పి బీజేపీ భావిస్తున్న సందర్భంలో ఈ రాజకీయాలన్నింటిలో చూసుకున్నట్టయితే ఎలాంటి ప్రాతినిధ్యం లేని, ఎలాంటి ఓటింగ్ లేని ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనేది ఇక్కడ చక్రం తిప్పుతుంది. 3 పార్టీల నాయకుల్ని ఆడిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఈ పొత్తు అనేది ఎప్పటికి తేలుతుంది? ఆ పొత్తు ద్వారా బీజేపీ ఎన్ని సీట్లు పొందగలుగుతుంది, ఎన్ని సీట్లను సాధించగలుగుతుంది? చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్టుగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా గతంలో కొన్ని సందర్భంలో చూసుకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రతి సందర్భంలోనూ అధికారంలోకి రావడం జరిగింది. అది సెంటిమెంట్ అనుకోవచ్చు, లేదంటే అక్కడ ఒక వేవ్ అనుకోవచ్చు. వాజ్పేయి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం జరిగింది. 2014లో బీజేపీ పొత్తు ద్వారా అధికారంలోకి రావడం జరిగింది. ఈసారి కూడా సెంటిమెంట్ ప్రకారం బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టయితే మరోసారి అధికారంలోకి రావాలని చెప్పి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? బీజేపీ ఇరు పార్టీలను సమదూరంగా పాటిస్తుందా? ఎన్డీఏలో చంద్రబాబును చేర్చుకుంటారా అనేది మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్.